నరకాసుర వధ జరిగిన తర్వాత మనమందరం కూడా దీపావళి అనేది జరుపుకుంటూ ఉంటాం. 5 సంవత్సరాల దుష్ట పరిపాలన మనం చూసినటువంటి సందర్భంలో దాన్ని అంతమొందించి 1 సంవత్సర కాలం కావస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ప్రజలందరూ సంబరాలు జరుపుకుంటున్నప్పుడు ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఒక్కసారి ప్రజాసేవకి పునః అంకితం కావాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఏ విధంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం జరుగుతుందో అదేవిధంగా కేంద్రంలో కూడా కూటమి ఇప్పుడు దగ్గర 11 సంవత్సరాలు జరిగినటువంటి నేపథ్యం. అయితే ఈ 11 సంవత్సరాల కేంద్ర కూటమి యొక్క ప్రస్థానంలో అంకిత భావం, అదేవిధంగా సేవా తత్పరత, దానితో పాటుగా సడలని సంకల్పం, ఇవన్నీ కూడా మనం ఈ 11 సంవత్సరాల కాలంలో మనం చూసాం. ఈ నిమిషం వరకు కూడా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది పేదలకి ఉచితంగానే రేషన్ ఇవ్వడం మాధ్యమంగా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మందికి నీటి కుళాయి మాధ్యమంగా మరి నీటి సరఫరా చేస్తున్నటువంటి సందర్భంగా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి దేశవ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేసి, దీనికి తోడుగా దేశంలో ఉన్నటువంటి పేదలు వైద్యానికి అయ్యేటువంటి భారాన్ని భరించలేనటువంటి సందర్భంలో 50 కోట్ల మంది పేదలకి ఆయుష్మాన్ భారత్ మాధ్యమంగా సేవలు అందిస్తూ, దీనికి తోడు జన్ధన్ ఖాతాల మాధ్యమంగా దేశంలో 50 కోట్ల మందికి బ్యాంకింగ్ వ్యవస్థని చేరువ చేయటం, మరి పేదలకి వారి జీవితానికి భరోసా లేనటువంటి సందర్భంలో జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్షిత్ యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి బృహత్తరమైనటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు తీసుకుని వచ్చి పేదలకి ఆసరా అందివ్వడంలో కావచ్చు, దేశంలో కోట్లాది మంది మహిళలకి ఉచితంగానే గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం మాధ్యమంగా, బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించడం మాధ్యమంగా, ఈ విధంగా అనేక కార్యక్రమాల మాధ్యమంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశ సేవ పట్ల తనకున్నటువంటి అంకిత భావాన్ని, అదేవిధంగా కరోనా మహమ్మారి వచ్చినటువంటి సందర్భంలో అసలు కరోనా స్వరూపం ఎలాగుంటుందో దేశానికి తెలియనటువంటి సందర్భంలో అనేక అంతర్జాతీయ సంస్థలు దేశంలో 15 కోట్ల మంది మరణిస్తారు అని చెప్పినప్పటికీ 220 డోసులు కరోనా వ్యాక్సినేషన్లు ఉచితంగానే దేశ ప్రజలందరికీ అందించి దాని ద్వారా తన సేవా తత్పరతని కేంద్రంలో ఈ 11 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నిరూపించుకున్నటువంటి విషయం. 1949వ సంవత్సరంలో మన రాజ్యాంగాన్ని మనం స్వీకరించినప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అధికరణ 370 అంటే అధికరణ 370 మాధ్యమంగా బహుశా జమ్మూ కాశ్మీర్ అసలు మన భారతదేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి ఒక ఆందోళన కలుగుతుంది. అయితే అది తాత్కాలికమని చెప్పి రాజ్యాంగంలో పెట్టినప్పటికీ కూడా 75 సంవత్సరాల స్వతంత్ర భారత ప్రస్థానంలో ఎవ్వరూ కూడా దాన్ని ఎత్తివేసే సాహసం చేయనప్పటికీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 370 అధికారాన్ని తొలగించి జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి నిరూపించడం మాధ్యమంగా, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ ఎత్తివేస్తూ మైనారిటీ మహిళల జీవితాల్లో ఏవైతే ఛిద్రమైపోతున్నాయో వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావడం ద్వారా, దీనికి తోడు వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో దానిలో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, లేకపోతే మైనారిటీలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలకి న్యాయం జరగనటువంటి సందర్భంలో, మహిళలకి న్యాయం జరగనటువంటి సందర్భంలో వక్ఫ్ చట్టానికి తీసుకురావాల్సినటువంటి సవరణను తీసుకువచ్చి కావచ్చు, వీటి మాధ్యమంగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తనకున్నటువంటి అంకిత భావాన్ని తెలియపరుచుకున్నదని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. 2014వ సంవత్సరానికి ముందు మన దేశంలోకి పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో అక్కడి నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని హతమార్చి వారి తలల్ని మొండం నుండి వేరు చేసి జ్ఞాపికలుగా వారి దేశానికి తీసుకుని వెళ్ళిపోతుంటే ఏమి చేయలేనటువంటి పరిస్థితి అప్పట్లో ఉన్నా
ఆ తరువాత పఠాన్ కోట్, అదేవిధంగా ఉరి, ఈ సంఘటనలో మన సైనికుల్ని హతమార్చినప్పుడు ముష్కరులు వెంటనే వారి భూభాగంలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేయడం మాధ్యమంగా, మరి మొన్న జరిగినటువంటి ఏప్రిల్ 22వ తారీఖున పాకిస్తాన్ నుండి ముష్కరులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి అమాయకులైనటువంటి మన భారత పౌరుల్ని చంపినటువంటి సందర్భంలో ఒక్కసారి మనం అందరం కూడా ఇక్కడ ఆలోచించాలి. 10 రోజుల ముందు పెళ్లైనటువంటి ఒక నవ వధువు తన కళ్ళ ముందు తన భర్తని అత్యంత క్రూరంగా ముష్కర్లు హత్య చేసినటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ప్రతిష్టాత్మకంగా నరేంద్ర మోడీ గారు దీన్ని చేపట్టడం జరిగింది.